అయితే ఈ సందర్భంగా మొట్టమొదటిగా నా జన్మదిన సందర్భంగా చేసినటువంటి బంధుమిత్రులు అంటే కుటుంబానికి, ఎందుకంటే ఇది ఎక్స్టెండెడ్ కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో క్లుప్తంగా ఇంకొక లైఫ్ తర్వాత సమాప్తం చేద్దాం. అయితే ఈ సందర్భంగా జనరల్ ఏంటంటే వీడియో చేసేది అలవాటు, ఈసారి అరేంజ్ చేయలేదు. అంటే నా గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి 3 ముక్కల్లో చెప్పేసి తదుపరి మీరందరూ వచ్చి మీ యొక్క సలహాలను ఇవ్వచ్చు. అంటే ఎక్కువ నా గురించి పొగడకుండా ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మాకు ప్రజాజీవితంలో ఉన్నాయి, ఏం చేసామో తెలుసు, ఏం చేయాలో చెప్తే బాగుంటుందని తెలియజేస్తూ, మొదటగా మీ అందరికీ నా గురించి తెలుసు, అయినా కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. నేను జన్మించింది మా ఫాదర్ మదర్ పేరు ఊర లక్ష్మయ్య గౌడ్ మరియు రాజమ్మ. వారు మధ్యతరగతి రైతు కుటుంబం, గీత కార్మిక కుటుంబం. అయితే నేను 6 మా అన్నదమ్ములు, నేను లాస్ట్ 6లో నేను లాస్ట్. ఆ కాలంలో అంటే 65 సంవత్సరాల క్రితం, 64 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుందో తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు అనేది ప్రయారిటీ కాదు, చదువు అనేది వ్యవసాయదారులంటే నా కొడుకు పనికి వస్తారు, నా చేతికి పనికి వస్తారు అన్నది. కానీ 2 విషయాలు ఒకటి, మా మదర్ని పట్టుదల. ఆమె చూసిన తర్వాత అసలు ఈ యొక్క కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని మార్చగలిగింది కేవలం మహిళలు, అమ్మాయిని నేను గుర్తించాలి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, మా ఫాదర్ నా కొడుకు నాకు పనికి వస్తాడు, అంటే వ్యవసాయానికి పనికి వస్తాడు అనేది దుర్గగా ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేదు కాబట్టి కుటుంబంలో ఇద్దరు చదువుకున్న సిస్టర్, ఐడర్ సిస్టర్. నేను ఎప్పుడు చూసినా కూడా చదువు అనేది సెకండ్. అయితే మా మదర్ ఒకటే ఉంది, నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి. ఎంత మంది పట్టుదలంటే నా కొడుకును చదువు బంద్ చేస్తే ఇంట్లోకైనా వెళ్ళిపోయి నా కొడుకును చదివించకుండా, కానీ నా కొడుకును చదువు బంద్ చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అని మా నాన్నకు కరాకంటే గబడుతుంది. గది లేక చదువు కంటిన్యూ అయిపోయింది, అంటే అంత పట్టుదల. అయితే మనకు కూడా చదువు కూడా బాగానే ఉండే, ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉంటుంది ఉండేది కాబట్టి అది కూడా ప్రాబ్లం. రెండోది మా ఫాదర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే 24 గంటలు కష్టం, పని చేయటం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా బాధపడకుండా కష్టమే జీవితం. మార్నింగ్ 6 గంటలు వేస్తే పొలం దగ్గర పోతే మన నైట్ రావడం తక్కువ తింటారు, 2 6 గంటలు నేర్చుకుంటాం. అయితే తర్వాత స్కూల్ సూర్యపేట కాలేజీలో కూడా ఒక సన్నివేశం, ఇందాక మా మదరాయణ చెప్పింది, ఉన్నారా మదరాయణ ఆత్మకూరు జిల్లా మండలాధ్యక్షుడు ఉన్నారా లేదా? ఉన్నావా? అయితే ఎవరో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మీకు మోదీని పార్లమెంట్కి అభ్యర్థి 1st, 2nd, 3rd ఛాయిస్ ఇవ్వమని. ఆయన 1st, 2nd, 3rd ఛాయిస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే నా జీవితంలో కూడా ఈ సంఘటన జరిగింది. నేను చదువుతున్నప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని బలమైనటువంటి కోరిక. నాకు తెలియదు మా ఇంట్లో ఎవరు డాక్టర్ లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్ బాగా చేసేది కాబట్టి డాక్టర్ కావాలని కోరుకుంటే, అయితే ఆ టైంలో కేవలం నా దగ్గర ఒకటే జూనియర్ కాలేజ్, మొత్తం జిల్లాలో, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 కాలేజీలు. దాంట్లో బైపీసీ చాలా కాంపిటీషన్, ఎందుకంటే బైపీసీ తీసుకుంటేనే డాక్టర్. అయితే అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ఇంటర్మీడియట్లో 1st చాయిస్
సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్. నా అమాయకత్వంతోనో లేదా పట్టుదలతోనో నేను ఫస్ట్ చాయిస్ బైబిల్స్ పెట్టాను, సెకండ్ చాయిస్ బైబిల్స్ పెట్టాను, థర్డ్ చాయిస్ బైబిల్స్ పెట్టాను. నా యొక్క ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఉప్పది, అతను కూడా మంచి క్లాస్ ఉన్నాడు. 10th క్లాస్లో మా అప్పుడు పాస్ అవ్వడం చాలా కష్టం. 70 మంది 10th క్లాస్లో అప్లై అయ్యారంటే ముగ్గురమే పాస్ అయ్యారు, అందులో నేను పాస్ అర్థం చేస్తాను. గవర్నమెంట్ స్కూల్లో మా మావాడు కూడా డాక్టర్ కావాలని తెలియదు. మా ప్రిన్సిపల్ తెలిసింది ఏంద్రానికి తెలియకపోయిందా పక్కన ఉంటుంది. అమాయకత్వం నాకు అప్పుడు చదువు పొలం తప్పితే ఏం కలదు. ఇది రోజు ఉదయం చిన్నప్పటి నుంచే సైకిల్ వేసుకొని మళ్ళీ స్కూల్కి పోయేది. అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా మక్కువ ఉండేది. అయితే తిట్టిండు, నీకు బాగా నువ్వు స్మార్ట్